స్నేహం కదలక ఊహలలో అనురాగం ఊపిరిలో తేలే ఎందరినోనే చూసా కానీ ఒకడే మన్మధుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు మన్మధుడా నీ కలకన్నా మన్మధుడా నీ కథ విన్నా మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా మగు మై గాడ్, నా మాట వినిపిస్తుందా వర్షిని? కట్ అయింది బహుశా జూమ్లింగ్. ఓకే, నేను వచ్చి వినిపిస్తుందా? వర్షిని కట్ అయిపోయిందమ్మా. స్టార్ట్. ఇప్పుడు ఓకేనా? ఓకే, రెడీ. సగం పాట ఒక్క నిమిషం అండి, చాలు ఇంకా. సరే, ఒక పని చేద్దాం. ఫైనల్ ఆప్షన్. ఓకే, నేను ఆడియన్స్ని అడుగుతాను. మిమ్మల్ని సపోర్ట్ చేసే 12% మంది కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ పాట అయినా పాడమంటే అది మీరు పాడండి. అది కూడా మంచి పాట అయితే, ఎవరు అబ్యూజ్గా కమెంట్ పెట్టకుండా ఒకసారి మంచి ఫాస్ట్ బీట్ ఉన్న పాట, ఏ హీరో పాట, ఏం పాట అడుగుతారో. సో నేను ఆడియన్స్ని అడుగుతున్నాను. 12% మంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వర్షిని దగ్గర నుంచి మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు కమెంట్ చేయండి. ఒకవేళ చాలా వస్తే ర్యాండమ్గా ఏదో నేను పిక్ చేసుకుంటాను, లేదా ఫస్ట్ వచ్చిన కామెంట్ని పిక్ చేసుకుంటాను. అది కూడా మంచి పాట. ఏదో మీరు మరి అసభ్యంగా ఉండేలా అండ్ బావలు సయ్య లాంటిదో ఇంకొకటో పాడమంటే బాగోదు కాబట్టి అంటారా అలాంటి సాంగ్స్ కాకుండా ఏదైనా ఒక మంచి సాంగ్, అంటే ఇక్కడ పాడమనలేము కాబట్టి నేను ఆ సాంగ్ని తప్పుపట్టలేదు. సో ఏదైనా ఎవరైనా ఒక సాంగ్ అడిగితే వర్షిని పాడటానికి సిద్ధంగా ఉంది. మన్మధుడు పాట నచ్చినట్టుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అంటే అమలాపురం అంట, వద్దు నేను అడగలేను ఆ పాట, బాగోదేమో. ఓకే, పాడతారా? ఓకేనా, పర్వాలేదా? అంటే అమలాపురం అంటే దేవుడి పాట. దేవుడి పాట 6 గంటలకి హారతి ఇచ్చేటప్పుడు పాడతాను అని చెప్పింది. భైరవుడి అష్టకం, భైరవాష్టకాన్ని కంప్లీట్గా హారతి ఇచ్చేటప్పుడు, కాలభైరవ అష్టకం హారతి ఇచ్చినప్పుడు పాడతానండి ఖచ్చితంగా, కోరుకున్న వాళ్ళు. కాలభైరవ అష్టకాన్ని కూడా అడిగారు. సో ఒక సాంగ్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఒక సాంగ్ మన్మధుడు స్ట్రక్ అవుతుంది. పీసీఆర్ కమెంట్లు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. అంటే అమలాపురం అనేది చాలామంది అడుగుతున్నారు. ఒక్కటి, మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటుంది అంట. ఓకే, నాకు అది కనిపించింది. అన్నముగా అయ్యను అనే సాంగ్, అన్యముగా అయ్యను అనే సాంగ్. కానీ మొదటిసారి ముద్దు పెడితే సాంగ్, నువ్వంటే నాకు ఇష్టం. వీటిలో ఏదైనా ఒకటంటే పిక్ చేసుకో. మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటుంది? ఆర్ యు రెడీ? సాంగే కదా, సినిమాలో సాంగే కదా, ఏముంది పాడటానికి? అయ్యో వద్దులేండి బాబు, అది మరీ ఇదిగా ఉంటది. ఓం నమో శివరుద్రాయ అనే సాంగ్, కానీ బట్ టైమింగ్ ఉంటుంది అనుకుంటా. ఆమె హారతి ఇచ్చేటప్పుడు పాడతానని అంటోంది. ఇంకోటి ఏంటది, ఒక్క నిమిషం, ఒక సాంగ్ అడిగారు ఎవరో, మంచి సాంగ్లా కనబడుతుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఏదైనా ఉందా? ఎన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన, అదంటే పాడమ్మా. నీకు ఇష్టమైన సాంగ్ కూడా అదే కదా, బట్ కంప్లీట్గా పాడు. దాంతోపాటు 6 అడుగుల బుల్లెట్ కూడా కంప్లీట్గా పాడు. ఈ 2 సాంగ్లో పాడు చాలు. 6 అడుగుల బుల్లెట్ సాంగ్ అందుకే ఈ 2 సాంగ్లు అయిపోయిన తర్వాత నేను కూడా కంక్లూడ్ చేస్తాను. మీరు హ్యాపీగా ఉన్నారని జనాలు కూడా అర్థమవుతుంది కాబట్టి 2 సాంగ్స్. ఓకే డన్. శివుడి పాట ఈవినింగ్ పాడతారంట, చాలా మంది శివుడి సాంగ్ అడుగుతున్నారు. భైరవుడి సాంగ్ హారతి ఇచ్చేటప్పుడు ఈవినింగ్ పాడతానని అంటుంది. ఓకే, పాడించి ఓరోరి యోగి సాంగ్ అడిగారు. ఏం పాట? ఓకే, నా ఫేవరెట్ సాంగ్ అండి, దానికి డాన్స్. ఏది ఓరోరి యోగి మీ ఫేవరెట్ సాంగ్ అది? నీ రీల్స్ లో ఓకే, అది పాడండి అయితే. ఇప్పుడు
వద్దులేండి బాబు. ఏం కాదు, పాడండి, పర్వాలేదు. లిరిక్స్ పాడతారండి మా వాళ్ళ కోసం. అంటే మీ అఘోరియమ్మ కోసమే కదా, అఘోరియమ్మ కూడా పక్కనే ఉంది. వాళ్ళకి. ఓరోరు యోగి ఒకసారి పాడండి అయితే, ఎలా ఉంటుందో చూద్దాం. చాలా మంది అడుగుతున్నారు ఆ సాంగ్. ఆ పాటలు వద్దు. వద్దు. అలాంటి ఓకే, పాటలు. వద్దులే ఆ సాంగ్. సరే, వర్షం సాంగే పాడండి బాగా. వచ్చినాయా లిరిక్స్, వచ్చినాయా వర్షం? ఇంకా రాలేదంటే ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి ఈ పిల్ల చూడు ఎంత ఇంత ఆనందం. చాలా మంది ఎదురు చూస్తున్నారు, త్వరగా. లేకపోతున్నారు వీళ్ళు. రైటా? ఇన్నాళ్ళ గుర్తొచ్చ. అరే జూమ్ మళ్ళీ స్టాప్ అయింది. ఓకే, సో అఘోరి అండ్ వర్షిని చెప్తుంది ఏంటంటే, నిజంగా ఎవరైనా తల్లిదండ్రుల నుంచి వెళ్ళిపోవడం అనేది బాధాకరమే. ఫస్ట్ రోజు ఆమె తల్లిదండ్రుల వద్దకు ఆమె వెళ్ళినప్పుడు ఓకే, తల్లిదండ్రుల వద్దకే వెళ్తుందని అనుకున్నాం. కానీ ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళని చేసుకోవటానికి అంగీకరించారు అని వర్షిని చెప్తోంది. సో నిజంగా అంగీకరిస్తే అది వాళ్ళ ఇష్టం. అండ్ అఘోరి ఫేక్ అయితే ఎందుకు ఫేక్ అనేది చెప్పమనండి. ఓకే, మనకి అందుబాటులోకి వచ్చారు. ఓకే అమ్మా, పాడు. ఎన్నాళ్ళ గుర్తొచ్చిన వాన, ఎన్నాకుంటా పైన, చుట్టంలా వస్తావే, చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే, చెయ్యార తీసుకున్నా వస్తానంటే, నేను వద్దంటానా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, తరిగిత ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన. సార్ ఒక నిమిషం, నా ఫోన్ సహకరించట్లేదు నాకు. అవునవును, అందుకే మాకు కూడా జూమ్లో అది స్ట్రక్ అవుతుంది, నెట్ సరిగ్గా లేదనుకుంటా. యా కంక్లూడ్ చేసేద్దాం. అవును, ఓకే, కంక్లూడ్ చేద్దాం. సరే, నాకు నెక్స్ట్ వచ్చినప్పుడు కాలభైరవాష్టకం చెప్పాలి. ఈరోజు సాయంత్రం హారతి అప్పుడు మీకు వీడియో పెడతాం. ఓకే, డన్. దెన్ కాలభైరవాష్టకం అయితే పూర్తిగా పాడతాం. కాలభైరవాష్టకం అయితే పూర్తిగా పాడతారు. సరే, ఫైనల్గా 6 అడుగులు బుల్లెట్ పాడుతున్నారా? కంక్లూడ్ అంటే చేసేస్తాను. నోటెడ్ కదా. పాడండి. 6 అడుగులు బుల్లెట్. లేదు చాలండి, చాలా బాగా పాడేశాను కదా, బాగా ఆకలి అవుతుంది పాడి పాడి. స్ట్రక్ అవుతుంది వీడియో రాకుండా. ఓకే, అదే ప్రాబ్లం. సో ఫైనల్గా మీరు వేరే ఉద్దేశం ఏం లేదు, కంప్లీట్గా ప్యూర్ లవ్తోనే అఘోరితో వెళ్ళారు, రైట్? రైట్, మళ్ళీ లైవ్ స్ట్రక్ అవుతుంది. సో మొత్తానికి అఘోరి వర్షిని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్తున్నారు. 12% మంది అఘోరికి పెళ్లికి సపోర్ట్ చేస్తుంటే 88% మంది మాత్రం సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు అడుగుతుంది ఏంటి అంటే, మేము ఎవరిని చీట్ చేయలేదు కదా, మేము హ్యాపీగా ఉన్నామని. కానీ పేరెంట్స్ని వదిలి వెళ్ళిపోవడం బాధ కదమ్మా అని అడుగుతూ ఉంటే, మా పేరెంట్స్కి కూడా నేను ఇలా ఉండటం ఇష్టమే, మామూలుగా అయితే నేను పెళ్లి చేసుకుందాం అని అనుకోలేదు, మామూలుగానే ఇలాగే ఉండిపోవాలనుకున్నాను. సో కానీ పేరెంట్స్ అఘోరితో ఉండటాన్ని అంగీకరించారు, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. సో ఫైనల్గా అందరికీ ఏం చెప్తున్నామా వర్షిని? ఫైనల్ కంక్లూడ్ చేస్తున్నాను. మీ పేరెంట్స్కి, జనాలకి, మొత్తం అందరికీ ఒక్క మాటలో చెప్పాలనుకుంటే. మా పేరెంట్స్కి అయితే ఇష్టమే మా మ్యారేజ్ అనేది. సో ఈ మధ్యలో వ్యక్తుల వల్ల వాళ్ళు చేంజ్ అయ్యారు, కానీ వాళ్ళకి మా మ్యారేజ్ అనేది చాలా ఇష్టం, వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. అండ్ అలాగే జనాలకి కూడా చెప్తున్నాను, మా జీవితం మేము ఇష్టపడ్డామండి, మనస్ఫూర్తిగా జెన్యూన్ గా ఇష్టపడ్డాము, చాలా ప్రేమగా ఉంటాము, ఇక్కడ నుంచి మా లైఫ్ అనేది మేము హ్యాపీగా లీడ్ చేసుకుంటాము. సో మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా, మీరు తిట్టుకున్నా కూడా అవి మాకు ఆశీర్వాదాలే.
మేమిద్దరం అయితే ఇలాగే లైఫ్ టైం మొత్తం బతకాలని చెప్పి అనుకుంటున్నాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఇంకా ముందు ముందు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. త్వరలో వీళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చినా కూడా మా పేరెంట్స్ త్వరలోనే మా పేరెంట్స్ ని కూడా ఒప్పించి మళ్ళీ మా దగ్గర తెచ్చుకుంటాం. మీరు చూస్తారు మళ్ళీ అప్పుడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అఘోరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వర్షిణి గారు. ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి చాలా సమయాన్ని కేటాయించి చాలా విషయాలు పంచుకున్నారు. కానీ మీ తల్లిదండ్రులను బాధ పెట్టకుండా మీరు సంతోషంగానే ఉండండి. అండ్ మీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఎంత ఉన్నాయి అఘోరి గారు ప్రజెంట్? నా దగ్గర 5,000 6,000 ఉంటాయి. ఓకే, కానీ మీ డాష్ బోర్డ్లో చాలా డబ్బులు ఉన్నాయని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. డాష్ బోర్డ్ చూపిస్తారా? కానీ వీడియో కట్ అవుతుంది. సన్మానం చేసిన క్లాత్స్ ఏంటమ్మా? ప్లాస్టర్ అండ్ సన్మానం చేసిన క్లాత్స్ ఇవి. ఓకే, వీడియో ఆగిపోయింది. టెంపుల్ లోపల డాష్ బోర్డ్ లో డబ్బులు ఏమి లేవు. ఓకే, లేవండి. వీడియో వస్తుందా ఇప్పుడు? ఓకే, వస్తుంది. సన్మానం చేసింది ఇవి ఒక ప్లాస్టర్ అండ్ మైక్స్ ది, అలాగే ఒక అంటే పగిలిపోయింది ఫోను, స్టాంపులు, ఇంకా గుడికి సంబంధించిన పేపర్లు, ఈ ఆపరేషన్స్ ఇవి ఆపరేషన్ కి సంబంధించిన పేపర్లు, ఓకే, ఇంకా అంతే మెడికల్ కి సంబంధించినవి ఇవన్నీ. ఓకే, సో చాలా మందికి డౌట్స్ వచ్చాయి వాళ్ళ డాష్ బోర్డ్లో చాలా డబ్బులు ఉన్నాయని. నిన్న కూడా మనం డిక్కీలో ఇవన్నీ కూడా అఘోరమ్మ చూపించింది. సో అకౌంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అని అఘోరమ్మ చెప్పింది. సో మీ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నంత కాలం మీ విషయంలో మీరు కూడా హ్యాపీగానే ఉండండి. బట్ ఏదైనా ఉంటే పేరెంట్స్ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. బట్ చాలా వరకు పేరెంట్స్ని బాధ పెట్టకుండా మనకు నచ్చినట్టుగా ఉండటం అనేది చాలా ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నాం, వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్ల ఇలా వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మమ్మీ డాడీ మీరు చూస్తూనే ఉంటారు, ఈ లైవ్ చూస్తే కనుక మీకు అర్థమైపోయి ఉంటది నేను ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నాను. సో ఫైనల్గా ఒకసారి చిన్ను అండ్ మీ డార్లింగ్కి ఏం చెప్తారు ఈరోజు? ఎక్కడ తీసుకెళ్ళమంటున్నారు? అలా వెళ్తూ ఉంటాము ఆన్ ది వేలో ఫుడ్ గా. ఈ రోజు చిన్ను ఇన్ని సాంగ్స్ పాడినందువల్ల చికెన్ థ్యాంక్ యూ డార్లింగ్. చికెన్ తినిపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అఘోరి గారు అండ్ వర్షిణి గారు. సో మేము హ్యాపీగా ఉన్నాం. తల్లిదండ్రులు